రాతిలో శిల్పం చెక్కడం ఒక కళ అయితే రాతికే ప్రాణం పోయడం ఈ ఆలయ శిల్పుల మహోన్నత ప్రతిభ. ఈ ఆలయంలో ప్రతి స్తంభం, ప్రతి శిల్పం విజయనగర సామ్రాజ్య వైభవాన్ని సాక్ష్యంగా నిలబెడతాయి. భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలానంది, రహస్యాలను దాచుకున్న వేలాడే స్తంభం, గోడలపై సజీవంగా కనిపించే చిత్రకళ, ఇవన్నీ లేపాక్షిని ఒక ఆలయంగా కాకుండా అద్భుతాల ప్రపంచంగా నిలబెట్టాయి. చరిత్ర, భక్తి, శిల్పకళ, విజ్ఞానం అన్నీ ఒకే చోట కలిసిన ఈ దివ్యక్షేత్రం ప్రతి భారతీయుడి జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన అపురూప వారసత్వ సంపద. భారతీయ నాగరికతకు చిరస్థాయిగా నిలిచిన శిలాకావ్యమే లేపాక్షి. హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో పెనుగొండ చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో లేపాక్షి గురించి తెలుసుకుందాం. లేపాక్షికి ముందుగా అనంతపురం నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. 130 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. లేపాక్షి అనేది ఒక చిన్న గ్రామం. ఈ ఆలయం పేరు మీదుగానే ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఇక చరిత్రలోకి వెళ్తే ఈ ప్రాంతం ఒక భారీ గ్రానైట్ శిలపై నిర్మించబడింది. ఆలయం ఉన్న కొండను కూర్మశిల అని పిలుస్తారు. పైనుంచి చూస్తే అది తాబేలు ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది సాధారణ ఎంపిక కాదు. భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు ఆకారంలో భూమిపై నిర్మించిన దేవాలయాలు స్థిరత్వం, శుభప్రదతకు సంకేతంగా భావించబడతాయి. అసలు ఆ లేపాక్షి అనే పేరు ఎలా వచ్చింది? ఈ పేరుకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ కథ రామాయణంలో కనిపిస్తుంది. రావణుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్తున్నప్పుడు ఆమెను రక్షించడానికి జటాయువు రావణునితో యుద్ధం చేసింది. వృద్ధపక్షి అయినా కూడా ధర్మం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడింది. కానీ చివరికి రావణుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కలను నరికి కింద పడేశాడు. తర్వాత సీత కోసం వెతుకుతున్న శ్రీరాముడు అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు రాముడు జటాయువును చూసి బాధతో లే పక్షి అంటే ఓ పక్షి లేచి నిలబడు అని అన్నాడని పురాణం చెబుతుంది. ఆ లేపక్షి అనే మాటే కాలక్రమేణా లేపాక్షిగా మారిందని విశ్వసిస్తారు. ఈ కథ భారతదేశం అంతా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. వాల్మీకి రామాయణంలో లేపాక్షి అనే గ్రామం పేరు ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించదు. అలాగే జటాయువు ఎక్కడే పడిపోయిందనే స్పష్టమైన భౌగోళిక ఆధారం కూడా లేదు. అంటే ఈ కథ అబద్ధమా? కాదు. చాలా పురాతన పుణ్యక్షేత్రాలు స్థానిక సాంప్రదాయాల ద్వారా గుర్తింపును పొందాయి. రామాయణంలోని సంఘటనలను తమ ప్రాంతాలతో అనుసంధానం చేసే సాంప్రదాయం భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఉంది. లేపాక్షి కూడా అలాంటి పవిత్ర సాంప్రదాయాల్లోనే ఒకటి. అందుకే చరిత్రకారులు దీనిని స్థానిక పురాణ సాంప్రదాయంగా గుర్తిస్తారు. లేపాక్షి ఆలయంలో ఒక భారీ పాదముద్ర ఉంది. దానిని చాలామంది సీతమ్మ పాదం అని అంటారు. మరికొందరు జటాయువు అడుగు అని అంటారు. ఇంకొందరు శివుని పాదం అని నమ్ముతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పాదముద్రలో ఎప్పుడు కొద్దిగా నీరు కనిపిస్తూ ఉంటుంది. వేసవిలో కూడా అది పూర్తిగా ఎండిపోదు. శాస్త్రీయంగా చూస్తే ఇది రాతి చీలికల ద్వారా చేరే భూగర్భ తేమ వల్ల కావచ్చని అభిప్రాయం. చాలామందికి లేపాక్షి చరిత్ర విజయనగర సామ్రాజ్యంతోనే ప్రారంభమైందనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఈ ప్రాంతంలో చాళుక్యులు, హోయసులు, స్థానిక పాలకుల కాలంలోనే శైవారాధన జరిగినట్లు కొన్ని పురావస్తు ఆధారాలు ఉన్నాయి. అంటే లేపాక్షి ఒక పురాతన ఆరాధనా కేంద్రం. తరువాత విజయనగర సామ్రాజ్యం దీనిని అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దింది. పరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించిన విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశాన్ని సాంస్కృతికంగా, ఆర్థికంగా, సైనికంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది. కృష్ణదేవరాయల కాలంలో ఈ సామ్రాజ్యం స్వర్ణయుగాన్ని చూసింది. ఆ తరువాత సింహాసనం అధిష్ఠించిన అచ్యుతదేవరాయల కాలంలోనే లేపాక్షి ఆలయం నిర్మించబడింది. విరూపన్న ఎవరు? ఇక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. విరూపన్న అనే వ్యక్తి అచ్యుతదేవరాయల సభలో ఉన్నతాధికారి. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఆయన ఈ ప్రాంతానికి చెందిన రాజకోశాధికారి. విరూపన్న ఒక శివభక్తుడు. వీరభద్రస్వామిపై ఆయనకు అపారమైన భక్తి ఉండేది. అందుకే తన జీవితంలోనే ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. ఆ కాలంలో లేపాక్షి చిన్న గ్రామమే. కానీ విరూపన్న ఊహించిన ఆలయం మాత్రం రాజధానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఉండాలి. మొదట చిన్న ఆలయంగా ప్రారంభమైన నిర్మాణం క్రమంగా ఒక మహాకళాఖండంగా మారింది. దేశం నలుమూలల నుంచి శిల్పులు, రాతి చెక్కే నిపుణులు, చిత్రకారులు, వాస్తుశిల్పులు లేపాక్షికి చేరుకున్నారు. విజయనగర సామ్రాజ్యంలోని అత్యుత్తమ కళాకారులు ఇక్కడ పనిచేశారు. గ్రానైట్ శిలలను కోయటం, తరలించడం, మెరుగుపరచడం ఆ కాలానికి ఇది ఒక గొప్ప ఇంజనీరింగ్ సవాలు. ఆలయ నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వివాదం ప్రారంభమవుతుంది. ప్రజల్లో ప్రసిద్ధి చెందిన కథనం ప్రకారం విరూపన్న ఆలయ నిర్మాణం కోసం రాజకోశం నుంచి పెద్ద మొత్తంలో ధనం ఖర్చు చేశాడని చెబుతారు. అచ్యుతదేవరాయలకు ఈ విషయం తెలిసినప్పుడు ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడట. విరూపణను బంధించి కళ్ళను పీకేలను కూడా ఆదేశించాడట.
విరూపణ నిజంగా ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాడా? ఆయన పేరు శాసనాల్లో కనిపిస్తుంది. కానీ రాజధనాన్ని దుర్వినియోగం చేశాడనే విషయం మాత్రం ఎక్కువగా స్థానిక జానపద గాథల ద్వారా ప్రచారంలోకి వచ్చింది. అంటే విరూపణ పాత్ర చారిత్రకంగా నిజమే, కానీ ఆయన కళ్ళు కథకు బలమైన ప్రత్యక్ష ఆధారాలు లేవు. అయినా ఈ గాథ లేపాక్షి ప్రజల జ్ఞాపకాలలో నేటికి సజీవంగా ఉంది. ఈ ఆలయం ప్రధాన దేవత వీరభద్రుడు. అసలు ఆ వీరభద్రుడు ఎవరు? శివపురాణం ప్రకారం దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి శివుడికి ఆహ్వానం లేదు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞాగ్నిలో దేహత్యాగం చేసింది. ఈ వార్త తెలుసుకున్న శివుడు కోపంతో తన జట నుండి ఒక అగ్నిరూప యోధుడిని సృష్టించాడు. అతడే వీరభద్రుడు. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడికి శిక్ష విధించాడు. అందుకే వీరభద్రుడు ధర్మరక్షకుడిగా, శివుని ఉగ్రరూపంగా పూజించబడతాడు. ఆలయంలోకి అడుగు పెడితే ముందుగా కనిపించేది విజయనగర శిల్పకళా వైభవం. ప్రతి స్తంభం మీద నర్తకులు, సంగీతకారులు, యోధులు, గంధర్వులు, దేవతలు, యాలి శిల్పాలు, ఏనుగులు, గుర్రాలు అద్భుతమైన నైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఒక్కో స్తంభం ఒక శిల్పగ్రంథం లాంటిది. అయితే ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఎందుకు అసంపూర్తిగా మిగిలింది? ఇది లేపాక్షిలోని అత్యంత ఆసక్తికరమైన నిర్మాణాల్లో ఒకటి. ఇక్కడ శివపార్వతుల దివ్య కళ్యాణం నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక అద్భుత మండపం నిర్మించడం ప్రారంభమైంది. కానీ అది పూర్తి కాలేదు. ఎందుకు? ప్రజల్లో ఉన్న విశ్వాసం ప్రకారం విరూపన్నపై రాజకోసం దుర్వినియోగం ఆరోపణలు వచ్చిన వెంటనే నిర్మాణం ఆగిపోయింది. అందుకే కొన్ని స్తంభాలు పూర్తిగా చెక్కబడి ఉండగా మరికొన్ని సగం వరకు మాత్రమే చెక్కబడి ఉంటాయి. లేపాక్షి పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వేలాడే స్తంభం. వీరభద్ర ఆలయంలో మొత్తం సుమారు 70 స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఒక స్తంభం మాత్రం నేలను పూర్తిగా తాగదు. దాని అడుగు భాగం మరియు నేల మధ్య చిన్న ఖాళీ ఉంటుంది. అందుకే దీనిని వేలాడే స్తంభం అని పిలుస్తారు. ఇప్పటికీ పర్యాటకులు ఒక గుడ్డ లేదా కాగితాన్ని స్తంభం కింద నుంచి ఒక వైపు నుంచి మరో వైపుకి జరిపి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది నిజంగా గాల్లో వేలాడుతుందా? ఇక్కడ ఒక అపోహను తొలగించాలి. ఈ స్తంభం గాల్లో తేలడం లేదు. అది ఆలయంలోని పైకప్పు, ఇతర స్తంభాలు, రాతి బీమ్స్ కలిసి ఏర్పరిచిన నిర్మాణ సమతుల్యత వల్ల నిలబడి ఉంది. ఇది ఒక లోడ్ డిస్ట్రిబ్యూషన్ సూత్రంపై ఆధారపడిన అద్భుత ఇంజనీరింగ్. అంటే ఆ స్తంభం మీద ఉన్న బరువును ఇతర స్తంభాలు కూడా పంచుకుంటున్నాయి. ఒక స్తంభం మీద మాత్రమే మొత్తం భారం లేకపోవడం వల్ల అది నేలను పూర్తిగా తాకకపోయినా నిర్మాణం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఇది ఆధునిక ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అధ్యయనం చేసే ఆసక్తికరమైన నిర్మాణ ఉదాహరణలో ఒకటి. వీరభద్ర ఆలయంలోని మరో మహాద్భుతం నాగలింగం. ఇది ఒకే భారీ గ్రానైట్ రాయిలో చెక్కబడింది. 7 తలల నాగు తన పడగలను విప్పి శివలింగాన్ని కాపాడుతున్నట్లుగా ఈ శిల్పం కనిపిస్తుంది. ఇది భారతదేశంలోని అత్యంత అందమైన నాగలింగ శిల్పాల్లో ఒకటిగా గుర్తించబడింది.
లేపాక్షి నాట్య మండపంలోని పైకప్పుపై ఉన్న వీరభద్రస్వామి చిత్రం దాదాపు 23 అడుగులు పొడవు ఉంటుంది. ఇది ఆసియాలోని అతిపెద్ద ప్రాచీన దేవాలయ కుడి చిత్రాల్లో ఒకటిగా గుర్తించబడింది. అంత పెద్ద చిత్రాన్ని పైకప్పుపై సమాన నిష్పత్తులతో వేయడం ఆ కాలంలో ఒక అద్భుత సాంకేతిక విజయం. ఈ చిత్రాల్లో ఏముంది? పైకప్పు మొత్తం ఒక రాతి కథా గ్రంథం లాంటిది. ఇక్కడ మీరు చూడగలిగేవి వీరభద్రస్వామి, శివపార్వతులు, నటరాజ స్వరూపం, సప్తర్షులు, దేవతలు, గంధర్వులు, నర్తకులు, సంగీత విద్వాంసులు, రాజులు, విజయనగర రాజసభ దుస్తులు, ఆ కాలం ఆభరణాలు, ఆయుధాలు. ఈ చిత్రాలు ఆ కాలం సమాజం, వస్త్రధారణ, సంస్కృతిపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి. 500 సంవత్సరాలైనా రంగులు ఎందుకు చెదరలేదు? ఇది చాలామందిని ఆశ్చర్యపరిచే ప్రశ్న. ఆ కాలంలో కెమికల్ పెయింట్స్ లేవు, అయినా రంగులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి కారణం సహజ ఖనిజ రంగులతో రూపొందించడమే. ఉదాహరణకు ఎరుపుకు గెరువు, పసుపుకు ఎల్లో ఆర్చి, నలుపుకు దీపపు పొగ లేదా కార్బన్, తెలుపుకు సున్నం, ఆకుపచ్చకు కొన్ని ఖనిజాల మరియు వృక్షమూలాలు. ఈ రంగులను సున్నంతో కలిపి గోడలపై పూసేవారు. అందువల్ల అవి గోడతోనే ఒకటిగా కలిసిపోయాయి. ఎందుకు ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి? లేపాక్షి చిత్రాలు విజయనగర కళ, భారతీయ రంగుల సాంకేతికత, దేవాలయ చిత్రకళ, సామాజిక చరిత్ర విషయాల్లో ఇప్పటికీ పరిశోధకులకు ఒక ఆధారంగా ఉన్నాయి. అనేక సంరక్షణ నిపుణులు ఈ చిత్రాలపై శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. లేపాక్షి దేవాలయం తన అసాధారణ కళ, శిల్ప, చారిత్రక విలువల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇది భారతదేశం ప్రతిపాదించిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో ప్రస్తావించబడిన వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా చర్చించబడింది. అయితే ఈ రోజు వరకు లేపాక్షి యునెస్కో అధికారిక ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడలేదు. లేపాక్షి నంది విగ్రహం ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. నంది ఆలయంలో కాకుండా బయట ఎందుకు ఉంది? దీనికి కారణం వాస్తు మరియు ఆలయ రూపకల్పన. నంది ముఖం నేరుగా ఆలయంలోనికి నాగలింగం వైపు చూస్తూ ఉంటుంది. అంటే నంది తన ప్రభువైన శివుణ్ణి నిరంతరం దర్శిస్తున్నట్లుగా ఈ నిర్మాణాన్ని రూపొందించారు. ఈ నంది ఒకే గ్రానైట్ రాయితో చెక్కబడింది. పొడవు సుమారు 27 అడుగులు, ఎత్తు 15 అడుగులు. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహాల్లో ఒకటి. ఎలా ఉందని వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.